ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వ్యతితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధః. ఇదం శరీరం, అర్జునుడికి చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, దీన్ని క్షేత్రము అని పిలుస్తారు. ఇది శరీరం, దీన్ని క్షేత్రం అని పిలుస్తారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వ్యతితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధః. ఇది శరీరము అని ఎవరైతే తెలుసుకుంటున్నారో ఆయన ఈశ్వరుడు, ఆయన క్షేత్రజ్ఞుడు, ఆత్మస్వరూపుడు. ఆయన ఈ ఇల్లు మనకు, ఈ దేహం అనేటువంటి ఇల్లు మనకు కేవలం టెనెన్సీ, మనకు లీజుకి ఇచ్చినట్టు కొంతకాలం పాటు ఉండటానికి, ప్రపంచంలో మనం చేసిన పాపపుణ్యాల ఫలాలను అనుభవించడం కోసం వచ్చినటువంటిది ఈ దేహం. ఏదో మనలో ఉండేటువంటి క్రెడెన్షియల్స్ బాగున్నాయనో, ఏదో కొన్ని మంచి పనులు చేశామనో మనకి మానవ దేహం లభించేటట్టుగా ఆయన ఏర్పాటు చేశాడు ఈశ్వరుడు. ఈ మానవ దేహంలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలంటే మనిషిలాగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. మనం దీనికి ఒకవేళ ఇది ఒక ఇల్లు, ఈ ఇంట్లో మనం వచ్చాము, పక్కనే ఎప్పుడు ఓనర్ ఎప్పుడు పక్కనే ఉంటాడు, చూసుకుంటూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వీడు ఏం చేస్తున్నాడా, ఇక్కడ ఎలా ఉంటున్నాడు, ఏమిటి, ఏమన్నా గోడగా ఏమన్నా మేకులు కొడుతున్నాడా, ఏమన్నా సున్నం అది పాడి చేస్తున్నాడా, ఈ ఇంటిని అంతా అజాగ్రత్తగా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడా, ఏమిటి, నా ఇల్లు మళ్ళీ నాకు సరిగ్గా ఇస్తాడా ఇవ్వడా, జాగ్రత్తగా చూసుకున్నాడని పక్కన అబ్జర్వేషన్లో ఉంటాడు ఆయన. కాబట్టి ఇల్లుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. అందుకే మానవ శరీరం ఎందుకు ఇచ్చాడంటే ఏదో మన క్రెడెన్షియల్స్ బాగున్నాయని ఇచ్చాడు. ఇవి కనుక సరిగ్గా లేకపోతే నెక్స్ట్ టైము మళ్ళీ ఇలాంటి ఇల్లు దొరకడం కష్టం. మళ్ళీ ఏ జంతువులు గానో, పశుపక్షాదులు గానో, క్రిమికీటకాలు గానో ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందునే అంటే దీన్ని జాగ్రత్తగా, దేవుడు దేనికోసం అయితే ఈ శరీరాన్ని ఇలా మనిషిగా మనని పుట్టించాడో, మనిషి యొక్క ధర్మం ఏంటంటే వేద ధర్మాన్ని పాటించడం, సనాతన ధర్మాన్ని మనం పాటించడం, దాన్ని సద్వినియోగం చేసుకోవడం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి. దేవుని ఏమని ప్రార్థించాలి? అమ్మవారిని కానీ జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం, జ్ఞానము వైరాగ్యము అని చెప్పి ప్రార్థించాలి. మనకి ఏది రావాల్సింది ఉందో అది ప్రాప్తం ప్రకారం, మనకు పూర్వజన్మ సుకృతం ప్రకారం మనం చేసిన పనులకు ఫలితంగా మనకు అన్నీ రావాల్సినవన్నీ వస్తాయి. కానీ మనం అడగాల్సింది మాత్రం జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి అని అమ్మవారిని కోరుకుంటే మనకు మంచి మేలు జరుగుతుంది. ఓం తత్సత్.